అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిలారెడ్డి పోటీకి దిగబోతున్నారన్నది ఇప్పటిదాకా జరిగిన ప్రచారం. కానీ లేటెస్ట్ గాసిప్ ఏంటంటే నేరుగా పులివెందుల్లోనే అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే చెల్లెలు వైఎస్ షర్మిల రాజకీయంగా తలబోడపోతున్నారంట. ఎన్నికల పోటీ చేయబోయే అభ్యర్థుల విషయంపై కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమావేశాలు జరుగుతున్నాయి. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొంటున్నారు. తాజాగా జరిగిన ఓ సమావేశంలో కడప నుంచి లోక్సభకు పోటీ చేయాల్సిందిగా షర్మిలాని పార్టీ సీనియర్లు కోరారట. పార్టీ అధినాయకత్వమే అన్ని నిర్ణయాలు తీసుకుంటుందని, అధినాయకత్వం తీసుకునే నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా తీర్మానం కూడా చేశారట. కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు కూడా నేను ఉన్నాను అంటున్నారు. ఇక తాజా సమావేశాల్లో రఘువీరారెడ్డి, పల్లం రాజు తదితరులు పులివెందుల నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలి అంటూ వైఎస్ షర్మిలారెడ్డికి సూచించినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మీడియాకి లీకులు అందాయి. దాంతో మీడియా ఆమెను వైఎస్ జగన్ మీద పోటీ చేస్తున్నారా అని ప్రశ్నించింది. కాంగ్రెస్ అధినాయకత్వం ఆదేశిస్తే నేనైనా ఇంకెవరైనా పోటీ చేయాల్సిందే అంటూ సెలవిచ్చారు వైఎస్ షర్మిల. నేరుగా నేనే పోటీ చేస్తాను అని షర్మిల చెప్పకపోయినా ఆమె మాటల్లోనే అంతర్యం స్పష్టమైంది. అయితే వైఎస్ వివేక కుటుంబం నుంచి ఎవరో ఒకరు వివేక కుమార్తె లేదా వివేక సతీమణి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఆ ఇద్దరి కంటే షర్మిల పోటీ చేస్తేనే బాగుంటుందన్న అభిప్రాయం కాంగ్రెస్ లో వ్యక్తమవుతోంది.